దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీకు నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యమును ధ్యానించుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 26వ వచనము. యోవాబు రబ్బా అను అమోనీయుల పట్టణము మీద యుద్ధము చేసి రాజనగరిని పట్టుకొనెను. దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము దేవుని పిల్లలమై ఘన విజయములు సాధించే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో రాయబడిన ప్రతి మాట ఎంతో ప్రాముఖ్యమైనది. అది దేవుని అంతరంగములో నుండి వచ్చినది. పరిశుద్ధ గ్రంథము చదివితే దేవుని మనసేమిటో మనం ఎరుగుదుము. దేవుని ఆలోచన మనము తెలుసుకొనవచ్చు. మనుషుని జీవితంలో ప్రతి పరిస్థితికి చాలినది, అనుకూలమైనది, నడిపించగలుగునది, నిత్యమైనది, శక్తి కలిగినది, నిత్య జీవమిచ్చినది జీవము గల దేవుని వాక్యము. ఎందుకు ఈ విషయాలు తెలియజేస్తూ ఉన్నాను అంటే, పరిశుద్ధ గ్రంథములో రాయబడిన ప్రతి పేరు నుండి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. అయితే దావీదు యుద్ధమునకు పోక పట్టణంలోనే నిలిచి ఉండగా అతడు యోవాబును అనగా అతని సైన్యాధిపతిని, పరాక్రమశాలులను, యుద్ధ వీరులను అమోనీయుల దేశం మీదకి యుద్ధానికి పంపించాడు. వసంతకాలమున రాజులు యుద్ధము చేయు కాలములో. అయితే దావీదు పాపములో పడ్డాడు. అయితే వీరు యుద్ధం జరిగిస్తూ ఉన్నారు. అయితే యోవాబు దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు, అతని రాజు కొరకు యుద్ధములు చేస్తూ ఉన్నాడు. అయితే ఈ యోవాబు సైన్యాధిపతియే అమోనీయుల ముఖ్య పట్టణమైన రబ్బా అనే రాజనగరిని పట్టుకున్నాడు. యోవాబు అనే పేరును మనం గమనించినట్లయితే అది 2 మాటల కలయిక. యోవా, అబ్బా. యోవా అంటే యెహోవా అని అర్థము. అబ్బా అంటే తండ్రి అని అర్థము. కాబట్టి యోవాబు అంటే యావే ఈజ్ ఫాదర్, జెహోవా ఈజ్ ఫాదర్ ఆర్ ద లార్డ్ ఈజ్ ఫాదర్ అని అర్థము. అంటే పరలోకపు తండ్రే, పరలోకపు దేవుడే నా తండ్రి అని అర్థము. గమనించండి, యోవాబు అనగా దేవుడే నా తండ్రి అని అర్థము. ఇప్పుడు ఈ వచనంలో మరి ఒక పేరు రాయబడింది. అదే పట్టణము పేరు. అది అమోనీయుల రాజనగరి. అది అమోనీయులకు ముఖ్య పట్టణము. దాని పేరు రబ్బా. రబ్బా అనగా గ్రేట్, లార్జ్ ఆర్ చీఫ్ అని అర్థము. అంటే గొప్ప లేదా పెద్దది లేదా ముఖ్యమైనది అని అర్థము. ఇప్పుడు యోవాబు రబ్బా అనే పట్టణాన్ని పట్టుకున్నాడు అంటే, ఎవరైతే దేవునిని తమ తండ్రిగా కలిగి జీవిస్తారో వారు ఘనమైన కార్యాలు సాధిస్తారని ఈ వచనంలో అంతరార్థము. ప్రియ సహోదరుడా, సహోదరి, పరిశుద్ధ గ్రంథము మిగిలిన అన్ని విశ్వాసాల వలె అటువంటిది కాదు కానీ పరిశుద్ధ గ్రంథము దేవునిని తండ్రిగా వర్ణిస్తూ ఉంది. మనలను ఆయన పిల్లలుగా వర్ణిస్తూ ఉన్నది. ప్రతి విశ్వాసములో దేవుడు ఉంటాడు, భక్తులు ఉంటారు. కానీ మన మార్గములో తండ్రి ఉంటాడు, పిల్లలమైన మనముంటాము. ఎంత గొప్ప సంతోషము! వాట్ ఎ వండర్ఫుల్ రిలేషన్షిప్ ఇట్ ఈస్. ఎంత అద్భుతమైన, సంతోషకరమైన, ఆశీర్వాదకరమైన, దీవెనకరమైన, నిత్యమైన సంబంధము దేవునితో మనది. అందుకనే దేవుని వాక్యము ఏమి తెలియజేస్తూ ఉంది. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుతారో వారందరూ దేవుని కుమారులై ఉంటారు అని రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో రాయబడింది. ప్రియ సహోదరుడా, సహోదరి, మనం దేవుని పిల్లలము ఎలా అవ్వగలము అంటే దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూస్తే,
మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి, మనము దేవుని పిల్లలమే అని రాస్తూ ఉన్నాడు యోహాను భక్తుడు. ఆయన రొమ్ముపై ఆనుకున్నవాడు, ఆయనను అతి సమీపముగా వెంబడించినవాడు, ఆయనను సిలువ వరకు వెంబడించినవాడు, ప్రాణముల కంటే అధికముగా ఆయనను ప్రేమించినవాడు, ఆయనకు అత్యంత సన్నిహితుడైన యోహాను గారు ఏం తెలియజేస్తూ ఉన్నారు? మనము దేవుని పిల్లలమే అనే స్టేట్మెంట్ చేస్తూ ఉన్నాడు. అది కరాఖండి చేస్తూ ఉన్నాడు, రూఢిపరుచుచూ ఉన్నాడు. మరి మనం దేవుని పిల్లలమైనప్పుడు దేవుని ఆత్మచేత నడిపింపబడాలి. దేవుడేం తెలియజేస్తూ ఉన్నాడు? చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 17-18 వచనాలు మనం చూసినట్లయితే, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెబుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును. ఎందుకు మనం ప్రత్యేకంగా ఉండాలి? ఎందుకు అపవిత్రమైన దానిని ముట్టుకోకుండా ఉండాలి అంటే, దేవుడు మనల్ని చేర్చుకోవాలి. 18వ వచనం చదువుతూ ఉన్నాను. మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునయ్యుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. ఎంత గొప్ప మాట! మనం ఎప్పుడైతే ఈ లోకము నుండి వేరై ఉంటామో, ఈ లోకములో ఉన్న అపవిత్రమైన వాటిని జరిగించకుండా జీవిస్తామో, అప్పుడు సర్వశక్తిగల దేవుడే మనకు తండ్రి అయి ఉంటాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, అందరూ నిన్ను విడిచిపెట్టేశారని, నీ కుటుంబ భారములను బట్టి, బాధ్యతలను బట్టి, నీ ఉద్యోగములను బట్టి, నీ కెరియర్ని బట్టి నీవు నీ ప్రియులైన వారికి దూరంగా ఉంటూ ఉన్నావేమో, నీ స్వదేశానికి స్వప్రజలకు దూరంగా ఉంటూ ఉన్నావేమో, నీ రక్త సంబంధికులకు తోబుట్టువులకు దూరంగా ఉంటూ ఉన్నావేమో, నీ స్నేహితులకు నెలవైన వారికి దూరంగా ఉంటూ ఉన్నావేమో. కానీ ప్రభువు నీ తండ్రి అయి ఉన్నాడు. యాకోబు నుండి యోసేపు భౌతికంగా దూరమయ్యాడు కానీ పరలోకపు తండ్రికి కాదు కదా. దావీదు తన స్వదేశమునకు, తన ప్రాంతమునకు, తన తల్లిదండ్రులకు రాజైన సౌలు తరుముటను బట్టి దూరమయ్యాడు కానీ తనను కాపాడే పరలోకపు తండ్రికి కాదు కదా. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నీకు తండ్రి అయి ఉన్నాడు. నీవు లోకముల నుండి ప్రత్యేకింపబడినట్లయితే, దేవుని ఆత్మచేత నడిపింపబడినట్లయితే, అపవిత్రమైన వాటిని జరిగించకుండా ఉన్నట్లయితే, గాడ్ విల్ బికమ్ యువర్ ఫాదర్ అండ్ గాడ్ విల్ బి యువర్ ఎటర్నల్ ఫాదర్. దేవుడే నీ నిత్యమైన తండ్రిగా ఉంటాడు. అందుకని మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు ప్రార్థన చేయటం నేర్పిస్తూ ఏమని సంబోధించారు? పరలోకమందున్న మా తండ్రి అంటూ ఉన్నారు. పరలోకమందున్న నా తండ్రి అని యేసు ప్రభు సంబోధించడం లేదు. మనకు ఏమని ప్రార్థన చేయటం నేర్పించారు? పరలోకమందున్న మా తండ్రి. అవును, మన తండ్రి పరలోకపు దేవుడే. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ నిశ్చయత నీకుందా? ఈ ధైర్యము నీకుందా? ఈ సంతోషము నీకుందా? ఎవరో విడిచిపెట్టేశారని, ఎవరో మోసం చేశారని, ఎవరో బాధపరిచారని, ఎవరో నిష్ఠూర పెట్టారని, ఎవరో అవమానించారని, ఎవరో దూరం చేశారని, ఎవరో చేర్చుకోవటం లేదని, ఎవరో పట్టించుకోవటం లేదని ఎందుకు దుఃఖపడుతూ ఉన్నావు? యోసేపు ఎందుకు దుఃఖపడలేదో తెలుసా? పోతిఫర్ భార్యతో సమాధానం చెబుతూ ఉన్నాడు. నా తండ్రి అయిన దేవునికి, నాకు సమీపంగా ఉన్న దేవునికి, నీకు నాకు మధ్యలో ఉన్న దేవునికి విరోధంగా నేను ఇంత ఘోరమైన దుష్కార్యాన్ని నేను ఎలా చేస్తాను అనుకున్నాడు యోసేపు. కాబట్టి విశ్వాసముతో దేవునిని ఘనపరిచిన యోసేపును వారందరి ఎదుట, ఫరో ఎదుట దేవుడు యోసేపును ఘనపరిచాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మరి మనం తండ్రి, పరలోకపు దేవుడే నా తండ్రి అనే విశ్వాసము నీకున్నట్లయితే, ఆయన సంబంధ బాంధవ్యం గురించి సమస్తమైన దుష్టత్వమును, అపవిత్రతను, లోకమును, లోకాశలను విడిచిపెడతావు. నాకు తండ్రి అవసరం లేదు అనుకుంటే ఏదేను వనములో ఆదాము హవ్వల వలె, దెలీలా యొద్దకు పోయిన సంసోను వలె, శపితమైన దానిని ఆశించిన ఆకాను వలె, వెండి నాణములకు ఎగబడిన
ఇస్కరియోతు యోదావలే దేవునిని విసర్జిస్తావు. ప్రియ సహోదరుడా, సహోదరి, పరలోకపు దేవుడే నీ తండ్రిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మరి నీవు ఆయన కుమారుడుగా, కుమార్తెగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నావా? ఆయనతో సహవాసం చేయటానికి, ఆయనతో కలిసి జీవించటానికి నీవు సిద్ధపడుతూ ఉన్నావా? ఆ విధంగా జీవిస్తూ ఉన్నావా? తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. వీ హ్యావ్ ద డిఎన్ఏ ఆఫ్ ఎటర్నల్ లార్డ్. పరలోకపు తండ్రి యొక్క డిఎన్ఏ నీలో నాలో ఉందని, ఆయన కుమారుని రక్తము ద్వారా మనం ఆయన పిల్లలముగా మార్చబడ్డామని, మనది రక్త సంబంధమని, నిత్య సంబంధమని, పరలోక బంధమని, ఎవరూ విడదీయనేరని బంధమని నీవు నమ్ముతూ ఉన్నావా? దాని కొరకు ప్రయాసపడుతూ ఉన్నావా? దానిని కాపాడుకోవటానికి ఏం చేస్తూ ఉన్నావు? ప్రియ సహోదరుడా, సహోదరి, మనము దేవుని పిల్లలము. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గల దేవ, యోవాబు రబ్బా అనే అమోనీయుల ముఖ్య పట్టణమును, రాజనగరిని పట్టుకున్నాడనే మాట ద్వారా యోవాబు అనగా దేవుడే నా తండ్రి అని అర్థము. రబ్బా అనగా ముఖ్య పట్టణము. అవును ప్రభువా, గొప్ప పట్టణము, బలమైన పట్టణము. ఎవరైతే నిన్ను తమ దేవునిగా కలిగి జీవిస్తారో వారు ఘనమైన కార్యాలు సాధిస్తారనే సత్యాన్ని ఈ మాట ద్వారా మాకు నేర్పించారు. వందనాలు. చాలాసార్లు ప్రభువా, ఎవరో రానివ్వటం లేదని, ఎవరో పట్టించుకోవటం లేదని, ఎవరో విడిచిపెట్టేశారని, ఎవరో దూరం చేశారని, ఎవరో అవమానించారని, ఎవరో అంతకుముందు ఉన్నట్టు ఉండట్లేదని, ఎవరో లేనిపోని నిందలు, అవమానాలు, నిష్ఠూరాలు వేస్తున్నారని, ఎవరో విడిచిపెట్టేశారని దుఃఖపడుతూ మూలుగుతున్న ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడుతూ ఉన్నావు. నేనే నీ తండ్రిని, నేను నీ పరలోకపు తండ్రిని, ఎందుకు భయపడుతున్నావు అనే మాట మాతో మాట్లాడారు. వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, నీతో సహవాసాన్ని నిలబెట్టుకోవటానికి భక్తులు దేనినైనా విడిచిపెట్టడానికి సిద్ధపడ్డారు. ప్రభువా, నీ మాటను బట్టి తన సొంత కుమారుని బలి ఇవ్వటానికి సిద్ధపడ్డాడు అబ్రహాము. నీతో సహవాసాన్ని కోల్పోకుండా ఉండటానికి యోసేపు తన వస్త్రం విడిచి పారిపోయాడు. ప్రభువా, మోషే ఐగుప్తు ధనధాన్యాదులను, భోగభాగ్యాలను, సింహాసనమును విడిచిపెట్టాడు. మేమైతే ప్రభువా లోకాశలలో పడి కొట్టుకుని పోతున్నామేమో, మమ్మలను క్షమించండి. నీవు మా పరలోకపు తండ్రివి ప్రభువా, నీవు మా దేవుడవు, మమ్మలను విడిచిపెట్టని వాడవు. కాబట్టి నీతో సహవాసము కలిగి లోకం నుండి మమ్మలను మేము ప్రత్యేకించుకున్న వారమై, నీ ఆత్మచేత నింపబడి నడిపింపబడిన వారమై, అపవిత్రమైన వాటికి దూరముగా ఉండి విశ్వాసము ద్వారా నిన్ను అంగీకరించి నీ పిల్లలమయ్యే అధికారము మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, మెటికి నీతో సంబంధ బాంధవ్యమును బట్టి సంతోషించి ఉల్లసించి ఘనమైన కార్యములు సాధించే కృప మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు నామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.